రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తే అగ్రవర్ణ పార్టీ నాయకులు వాటిని అడ్డుకొని రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేయడం అన్యాయమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బీసీ నాయకుడు మచ్చ శ్రీనివాస్ ఆరోపించారు. తరతరాలుగా బీసీలు వివక్ష గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల వివక్షను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేస్తే వారికి మింగుడు పడడం లేదన్నారు. బీసీలను కేవలం ఓట్లేసే యంత్రాలుగానే రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో శివాజీ విగ్రహం వద్ద నాయకులతో కలిసి మచ్చ శ్రీనివాస్ మాట్లాడారు. 42% రిజర్వేషన్ అనుకూలమయ్యేలా మరింత కృషి చేయాలనే లక్ష్యంతో ఈ నెల 18న బీసీ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయన్నారు. జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి బీసీలందరూ కలిసి ఉద్యమించే సమయం ఆసన్నమైందన్నారు. బంద్ విజయవంతం చేసేందుకు బీసీ, కుల, విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు జేఏసీగా ఏర్పడాలని కోరారు. బంద్కు వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు సహకరించాలని, పట్టణంలో ఉన్న అన్ని బీసీ కుల సంఘాల నాయకులు బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ డైరెక్టర్ కరణంపల్లి రమేష్, వెంకటచారి, అనంతుల స్వామి, కీసర శ్రీనివాస్, పంపని రాజకుమార్, నాగరాజు, ముత్యాలు పాల్గొన్నారు. చరిత్రలో ఏ రాజకీయ పార్టీ, ఏ నాయకుడు చేయనటువంటి సాహసాన్ని, తెగింపుని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% చట్టసభల్లో హక్కు కల్పిస్తూ చట్టసభల్లో బిల్లు చేయడం బీసీ సంఘాలన్నీ కూడా హర్షం వ్యక్తం చేసిన సంగతి మనకందరికి కూడా తెలుసు. కానీ కొంతమంది అగ్రకులాలకు చెందినటువంటి వ్యక్తులు రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఈ బిల్లును ఈరోజు రద్దు చేసే విధంగా హైకోర్టుకు పోయి బిల్లును రద్దు చేపించి హైకోర్టు ద్వారా బీసీలకు అన్యాయం చేసిన సంగతి మనకందరికి కూడా తెలుసు. కాబట్టి ఈరోజు బీసీలను కేవలం ఓట్లేసే యంత్రాలుగా వాడుకున్నటువంటి రాజకీయ పార్టీలన్నిటికీ కూడా బొందబెట్టే కార్యక్రమం బీసీ సంఘాలు, బీసీ నాయకులు, బీసీ కులాలందరూ కూడా తీసుకోవాలని చెప్పి సందర్భంగా వారికి అందరికి కూడా పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉండబడే బీసీ సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు కూడా బీసీలకు 42% రిజర్వేషన్ దొరకదని చెప్పి ఈరోజు ఉద్యమిస్తూ ఉన్నాయి. కాబట్టి బీసీ సంఘాలు, బీసీ నాయకులు ఏ పార్టీలో ఉన్నా మన నినాదం అంతా ఒకటే, మనమంతా ఒకటే, మనకు 42% రిజర్వేషనే ముఖ్యమనే విధంగా ఈరోజు బీసీ సంఘాల నాయకులు ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం.